పంచమల్ల రవీందర్ ఉన్నారా? పంచమల్ల రవీందర్. ముత్యాల గంగన్న, ముత్యాల గంగన్న గత పాలక వర్గానికి న్యాయ సలహాదారులు ముత్యాల గంగన్న ఉన్నారా? వేయిగండ్ల నరేష్ గారు, వేయిగండ్ల నరేష్ న్యాయ సలహాదారు సంఘంలో సభ్యులు. కూడా ఎంతో వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలు మన సంఘానికి ఉపయోగపడతాయి. మరి ఆ అట్టి పాలక వర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు కూడా మేము సంఘంలో లేము, మేము ఓడిపోయాము అనే ఉద్దేశం కాకుండా ఇప్పుడున్నటువంటి సంఘానికి కూడా మీ యొక్క సలహాలు సూచనలు ఖచ్చితంగా వారికి అందిస్తూ సంఘ అభివృద్ధికి మరియు మన కుల బాంధవుల యొక్క జీవన నైపుణ్యాలకు అభివృద్ధికి పాటుపడాలని మరొకరికి మరి సన్మాన కార్యక్రమంలో భాగంగా దేవనపల్లి ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. హలో హలో. అప్పుడే నెక్స్ట్ జనరేషన్కి వందాలి కాబట్టి యువకులు ముందుకు రావాలని చెప్పడం, దానిలో భాగంగా చాలామంది యువకులు ముందుకు వచ్చి మరి నాయకత్వం వాళ్ళ చేతులు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే మన పూర్వీకులు ఏ సాంప్రదాయాలు పాటించారో మన కట్టుబాట్లతోని అన్య సమాజంలో మనం ఉండాల్సిన తీరుతెన్నులు, మర్యాదలు, సత్సంబంధాలు ఎలా ఉంచుకోవాలనేది మాకు చెప్పారు. మేమే మన సభ్యులందరికీ తెలియజేస్తూ, మరి మనది ఏంటంటే మన వృత్తి ఒక పవిత్రమైన వృత్తి, కానీ అది దాని పట్ల అవగాహన లేక అది ఒక అంటరాని వృత్తిగా మరి ఈనాడు ప్రచారంలోకి వెళ్ళిపోయింది. కావాలంటే సంఘం అభివృద్ధి సంక్షేమం రెండు పథకాల మీద నడుస్తాం. మన సంఘం విషయంకి వస్తే ఎప్పుడు కూడా మనం రెండు విషయాలు ఎప్పుడు కూడా ఎందుకని చేయలేము అని అనుకుంటున్నాను. ఒకటి, అభివృద్ధి విషయానికి వస్తే మనం చెట్టు కింద నుండి స్టార్ట్ అయిన ప్రస్థానం ఇవాళ బిల్డింగ్ కట్టుకొని కూర్చునే స్థితికి వచ్చినాము. అందరి కృషి ఉంది అందులో. మాజీ అధ్యక్షులు, మాజీ కార్యవర్గం అందరూ కూడా కృషి ఉన్నది. అలాగే మనకు అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించినాయి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత రెండవది, సంక్షేమ విషయానికి వస్తే సంక్షేమ విషయం లోపల మొదటిగా మనము పిల్లలు 10th పాస్ అయిన పిల్లలు కానీ, నవోదయ జ్ఞానిక సైనిక్ పిల్లలు కానీ, ఏదైనా జాబ్ పెట్టినా కానీ ప్రతి సంవత్సరం మనం ఆగస్ట్ 15th కానీ జనవరి 26th కానీ సన్మానం చేసుకోవడము, తర్వాత డబ్బులు ప్రజెంట్ చేయడము, ఏదైనా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళని ఆదుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది. అది ఇప్పుడు కూడా మా కార్యవర్గంలో కొనసాగుతుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో విషయానికి వస్తే మనం సంక్షేమంలో మొట్టమొదటిగా ఎక్కడుందో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా మనం ఏం చేసుకుంటామంటే, ఎవరైనా చనిపోతే మనం దాదాపు 5,000 నుండి ఇవాళ 20,000 వరకు ఇస్తున్నాం. చనిపోయిన రోజే మొట్టమొదటి రోజు 25 రూపాయలు తీసుకుపోయి మనం ఇస్తాం. అది కూడా వీలైతే పెంచినా పెంచకుండా అది మాత్రం ఖచ్చితంగా ఆ మొదటి రోజు ఎంత చేస్తామని చెప్పి మీరు సవినయంగా మా కార్యవర్గం తరఫున హామీ ఇస్తున్నాను. మూడో విషయానికి వస్తే, ఇంకా ఏదైనా కానీ ప్రతి సంక్షేమం లోపల కానీ అభివృద్ధిలో కానీ ఏదైనా కానీ మేము అన్ని పార్టీల యొక్క అండదండలు తీసుకుంటాము. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదున్నా కానీ మా కార్యవర్గాన్ని దృష్టికి తీసుకొస్తే అధికార పార్టీ అండదండలతో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మనకు వారి సహాయంతో అన్ని విధాల సంఘాన్ని అభివృద్ధి కొరకై ముందుకు తీసుకెళ్తానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. తప్పకుండా ఈ ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కార్పొరేషన్ అనేది మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముందు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు
ఏర్పడ్డది. అదేవిధంగా చెప్పడం జరిగింది ఏర్పాటు చేయడానికి. ఒక కార్పొరేషన్ ఉంది అంటే చదువులకి కానివ్వండి, ప్రతి ఒక్క వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కంపల్సరీగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అనేది రావాలి, ఎవరైనా ఏ కులస్తులకైనా కానీ. అదేవిధంగా ఇప్పుడు బీసీ లోన్స్ అనేటివి అది కూడా తప్పకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ కుల వృత్తులలో కూడా చాలామంది లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక మంచి షాప్ పెట్టుకుందామని అన్నా కానీ వాళ్ళకి ఆర్థికంగా సహాయం కావాలి. కాబట్టి ఈ బీసీ లోన్స్ అనేటివి రావడం ద్వారా వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడమే కాదు, ఇతరులకు కూడా వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాంటివి వచ్చినట్టయితే వాళ్ళ వృత్తిపరంగా కానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద కానివ్వండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. కాబట్టి ప్రతి ప్రభుత్వం అనేది కుల వృత్తులకే కానివ్వండి, ప్రతి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వివిధ పార్టీల వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అంటే అన్ని ఒక కులంలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఎవరి కులము ఏ పార్టీ అయినా కానీ నాయకుడు అనేవాడు పని చేసే వ్యక్తికి వేయాలి అని చెప్పేసి తప్పకుండా అది చూడండి. ఎవరైతే పని చేస్తారు, మనకు ఆపదలో ఆదుకునే వ్యక్తియే కానివ్వండి, మనకు ముందు వెళ్ళినప్పుడు సహాయం చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా మన వ్యక్తికి మనము ఓటేసి గెలిపించుకున్నట్టయితే మన ఫ్యూచర్లో మనకు ఆపదలు వస్తాయి. మన కులం తరఫున కూడా మనకి సంఘానికి కూడా సహాయం చేసిన వారు అవుతారు. కాబట్టి తప్పకుండా అలాగే మీ నాయి బ్రాహ్మణ సంఘానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ ఎవరో కొత్త కాదు నాకు, మీరందరూ నా కుటుంబ సభ్యులే. చాలా కాలంలో చూస్తున్నాను నేను మీ అందరినీ. ప్రతి ఒక్కరు నా వాళ్ళే అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఎక్కడికైనా కూడా. మీరందరినీ ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు మీరందరూ ప్రతి ఒక్కరి గురించి చెప్పాల్సింది ఏముంటుంది. ఈరోజు మనం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతుందో మన కోసం, మన కుల వృత్తులు, కుల సంఘాల కోసం చాలా అభివృద్ధి సంక్షేమాలు తీసుకొచ్చింది. ఈ అభివృద్ధి సంక్షేమాలు 16 కార్పొరేషన్లు చేసింది. ఏదైతే ఫెడరేషన్లో ఉండిపోయిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రభుత్వం ముందంజలో ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికీ సహాయం చేయడానికి, ఎందుకంటే ప్రజలకు చేయాల్సింది ప్రభుత్వం. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాన్ని ఏదైతే బీసీలను ఖచ్చితంగా బలోపేతం చేయడానికే ప్రభుత్వం వచ్చింది, ప్రజల కోసం ఆలోచించడానికే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా చేస్తుంది. దానికి తోడుగా మేము అందరం ఉన్నాము. మీకు ఎలాంటి కుల సంఘాలకైనా, కుల భవనాలకు, కుల వృత్తులకు ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఎలాంటి వచ్చేవి ఉన్నా ఖచ్చితంగా మేము ముందు నుండి జీవన సహకారంతో మేము చేస్తామని చెప్పేసి, అలాగే మున్సిపల్ పక్షాన ఎలాంటి మీకు రానున్నవి ఉన్నాయో అవన్నీ మేము ఖచ్చితంగా చేసి తీరుతాము. అలాగే మీరందరూ వెనుకబడిపోయాను మాత్రం ఎప్పుడు అనుకోదు. మీరు ఒక గొప్ప పాత్ర పోషిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక శుభకార్యం నుంచి అశుభకార్యం ఏదైనా కానీ ముందంజలో ఉండి ప్రతి ఒక్కరు ఒక పాత్ర, ఫస్ట్ పాత్ర మీదే ఉంటుంది. ఏ కార్యక్రమంలో అయినా ఒక తల్లి బిడ్డను, ఒక పెద్దవాళ్ళు ఉండేవాళ్ళంటే ఒకప్పుడు వాళ్ళని మంత్రస్థాని అని పిలిచేవాళ్ళు, నాకు కొంచెం తెలీదు. బట్ కాకపోతే ఏంటంటే ఆ అమ్మ వచ్చి డాక్టర్లు లేని టైంలో కూడా ఆ బిడ్డకి తల్లికి పురుడు పోస్తుండే. ఆ తల్లికి పురుడు పోస్తే బిడ్డ పుట్టిన తర్వాత తల్లిని బిడ్డను కాపాడేంత బాధ్యత అమ్మే తీసుకుంటుండే. డాక్టర్లు లేని టైం కూడా వాళ్ళే డాక్టర్లు అయినరు ఆ కాలంలో. అలాంటి గొప్ప పాత్ర పోషించింది మీరు అందరూ మా జీవితాల్లో. మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక ముందు మీరు మీ దాంట్లో ఏంటిదంటే ఇప్పటికే కౌన్సిలర్స్ ఉన్నారు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు. మనం పనిచేస్తూ వెళ్తే ఖచ్చితంగా మనకు ఫలితం లభిస్తుంది, మనకు అధికారం ఆటోమేటిక్గా వస్తుంది. మీరు అందరూ పనిచేయండి. ఇప్పుడు కౌన్సిలర్ ఉన్నారు అని ఇక్కడ మేము వెనుకబడిపోయామని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. పనిచేస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు, ఇంకా పెద్ద పెద్ద పదవులు వస్తాయి. పెద్ద పెద్ద దాంట్లో ఉండి మీరు ఆదేశించే ఒక స్థాయికి మీరు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ నుంచి ఏదైనా కానీ మీరు అందరూ మాకు చెప్పచ్చు. మేము ముందు ఉండి మీకు ఏ సహకారం కావాలో మేము అందరం ఖచ్చితంగా చేసి తీరుతాము. హక్కు ఉంది, జీవనాలు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు, ప్రభుత్వం కూడా ఉంది. మీరు అందరూ ఆలోచించాలి. ఎవరైతే మన కోసం మంచి చేస్తారో, ఎవరైతే ఏ నాయకుడైతే మన కోసం ఆలోచిస్తారో ఆయన కోసం మీరు అందరూ ముందు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ